నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. నీ జీవితాన్ని గొప్పగా మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం కృష్ణపక్షం, జనవరి 26, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:04. చంద్రోదయం సాయంత్రం 6:43, చంద్రాస్తమయం ఉదయం 7:58. తిథి పాడ్యమి రాత్రి 1:21 వరకు, తదుపరి విదియ. నక్షత్రం పుష్యమి ఉదయం 10:26 వరకు, తదుపరి ఆశ్లేష. కరణము బాలవ మధ్యాహ్నం 12:20 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11:21 వరకు, తదుపరి తైతుల. యోగము ప్రీతి ఉదయం 7:41 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 11:04 నుండి 12:28 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:40 వరకు. గుళిక కాలం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. మధ్యాహ్నం 12:50 నుండి 1:35 వరకు. వర్జ్యం రాత్రి 12:38 నుండి 2:24 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:50 వరకు. జనవరి 26 శుక్రవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి రాత్రి 1:21 వరకు ఉంటుంది, తదుపరి విదియ. కృష్ణపక్ష పాడ్యమి విదియ రెండూ కూడా తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైన సమయమే. పుష్యమి నక్షత్రం ధనుస్సు లగ్నమందు నామకరణ ముహూర్తం శుక్రవారం రాత్రి 12 గంటల నుండి ఉదయం 10:26 వరకు ఉంటుంది. తదుపరి వచ్చే ఆశ్లేష నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే పుష్యమి నక్షత్రం ఉన్నంతసేపు చేసుకోవచ్చు. తదుపరి వచ్చే సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి సమయము అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే తిథి, వారం, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను ఉంటారు. ఈరోజు ప్రత్యేకత గణతంత్ర దినోత్సవం. భారత్ ఆగస్టు 15, 1947 బ్రిటిషర్ల నుంచి స్వాతంత్రం పొందింది. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950 అమలులోకి వచ్చింది. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే.
నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? నారద ముని. ఈరోజు ప్రశ్న: అయోధ్య నగరము ఏ నది ఒడ్డున ఉన్నది? తామసా నది, గోదావరి నది, గంగా నది, సరయూ నది? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆదాయం అనుకున్న రీతిలో సమకూరి అవసరాలు తీరుతాయి. వృషభ రాశి: పెండింగ్లు పెట్టిన బాకీలు వసూలవుతాయి. మిథున రాశి: ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. కర్కాటక రాశి: కోర్టు వ్యవహారాలు కొంత తలనొప్పిగా మారుతాయి. సింహరాశి: ఖరీదైన గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్య రాశి: కుటుంబ సమస్యల్లో చొరవ తీసుకొని పరిష్కరిస్తారు. తులారాశి: ఎడాపెడా సొమ్ములు అందుతూనే ఉండడం విశేషం. వృశ్చిక రాశి: ఒక సమాచారం మీ జీవితాన్ని మలుపు తిప్పే సూచనలు. ధనుస్సు రాశి: చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపోతారు. మకర రాశి: తెలివితో శత్రువులపైన విజయం సాధిస్తారు. కుంభరాశి: రాబడి, ఖర్చుల మధ్య సమతూకం పాటిస్తూ అప్పులు చేయకుండా గడుపుతారు. మీనరాశి: నిరుద్యోగులకు అవకాశాలు మరింత చేరువకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.